రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రైతులకు విస్తృత సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రతి నియోజకవర్గానికి ఒక మార్కెట్ కమిటీని ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరులోని ఓ కళ్యాణ మండపంలో నిర్వహించిన నెల్లూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఎంపీ ఆదల ప్రభాకర్ రెడ్డితో కలిసి మంత్రి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు సులభతర సేవలందించడమే లక్ష్యంగా మార్కెటింగ్ శాఖలో సరికొత్త విధానాలకు శ్రీకారం చుడుతున్నట్లు చెప్పారు. నెల్లూరు వ్యవసాయ మార్కెట్ కమిటీకి అవసరమైన అన్ని నిధులను సకాలంలో మంజూరు చేస్తూ మార్కెట్ కమిటీ అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి చెప్పారు. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉంటూ మంచి వ్యక్తిగా గుర్తింపు పొందిన పేర్నాటి కోటేశ్వర్ రెడ్డి వ్యవసాయ కమిటీ చైర్మన్ గా రైతులకు మంచి సేవలు అందించాలని మంత్రి ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఎంపీ ఆదల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు మెరుగైన సేవలు సకాలంలో అందించేందుకు నెల్లూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. పాలక మండలి సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఏఎంసీ చైర్మన్ పేర్నాటి ప్రసంగించారు. తొలుత నెల్లూరు ఏఎంసీ చైర్మన్ గా పేర్నాటి కోటేశ్వర్ రెడ్డి, వైస్ చైర్మన్ గా ఒట్టూరు సుధాకర్ యాదవ్, పలువురు డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మేయర్ శ్రవంతి, విజయ డైరీ చైర్మన్ కొండెడ్డి రంగారెడ్డి, మార్కెటింగ్ శాఖ ఏడీ అనిత, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పాల్గొన్నారు. నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముందుగా నూతన పాలక మండలి ప్రభాకర్ అన్న ఆలోచనతో ఈరోజు చైర్మన్గా కోటేశ్వర్ రెడ్డిని, అదేవిధంగా వైస్ చైర్మన్గా సుధాకర్ యాదవ్ని, వీళ్లతో పాటు పాలక మండలి సభ్యులుగా సమర్థవంతంగా రైతాంగానికి సేవలు అందించగలరనేటువంటి ఆలోచనతో నియమించబడినటువంటి వాళ్ళందరికీ ముందుగా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు మార్కెటింగ్ అనేటువంటిది అతి ప్రధానమైనటువంటిది. చాలామంది మార్కెట్ చైర్మన్ అంటే హోదాగా భావిస్తారు. మార్కెట్ చైర్మన్ అత్యంత బాధ్యతతో కూడుకున్నటువంటి పదవి. ఎందుకంటే గతంలో నెల్లూరు మార్కెట్ కమిటీ అంటే బహుశా ఇప్పటికీ కూడా నెల్లూరు జిల్లాలోనే ప్రధానంగా ప్రధానమైనటువంటిది నెల్లూరు మార్కెట్ కమిటీ అనేటువంటిది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. అంత ప్రధానమైనటువంటి దానికి ఈరోజు ప్రభాకర్ అన్న కోటేశ్వర్ రెడ్డికి బాధ్యతలు అప్పచెప్పినందుకు ప్రభాకర్ అన్నకి మరొకసారి కోటేశ్వర్ రెడ్డికి ఇద్దరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. అంతా ఈరోజు మన జిల్లాలో ఉండేటువంటి అన్ని మార్కెట్ కమిటీల్లోకి ప్రధానమైనటువంటిది. ఒకప్పుడైతే వెంకటాచలం, ముత్తుకూరు, తోటపల్లి, గూడూరు, సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి కూడా నెల్లూరు మార్కెట్ కమిటీ కిందనే పనిచేసేది. ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రైతులకు విస్తృతంగా సేవలు అందించాలి, రైతులు పండించినటువంటి పంటలకి గిట్టుబాటు ధర కల్పించాలి అంటే మార్కెట్ సౌకర్యం అవసరం అవుతుంది. కాబట్టి ప్రతి నియోజకవర్గానికి ఒక మార్కెట్ కమిటీ ఉండాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గం అయితే సర్వేపల్లి నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మార్కెట్ కమిటీ లేదు. 5 మండలాలు ఉండేది. 3 మండలాలు వెంకటాచలం, ముత్తుకూరు, తోటపల్లి, గూడూరు, నెల్లూరు మార్కెట్ కమిటీ కింద ఉండేది. మనుబోలు గూడూరు మార్కెట్ కమిటీ కింద ఉండేది. పొదలకూరు రాపూర్ మార్కెట్ కమిటీ కింద ఉండేది. కాబట్టి మీకు మార్కెట్ కమిటీ ఉందా అంటే రాపూర్ మార్కెట్ కమిటీ మందే, పొదలకూరు మార్కెట్, మనుబోలు మార్కెట్ కమిటీ మందే, నెల్లూరు మార్కెట్ కమిటీ మందే అని నవ్వుకోవాల్సిందే తప్ప మార్కెట్ కమిటీ అనేటువంటిది లేని ప్రధానమైనటువంటి నియోజకవర్గంగా ఉండేది. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు ఎన్ని మార్కెట్ కమిటీలు ఉన్నాయో వాటిని ఉంచుకుంటూ అదనంగా ప్రతి నియోజకవర్గానికి ఒక మార్కెట్ కమిటీ ఇవ్వండి అని చెప్పి ఈరోజు ప్రతి నియోజకవర్గానికి ఒక మార్కెట్ కమిటీ తీసుకొచ్చినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిదే అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. దానితో పాటు సాధారణంగా ఉండేటువంటి రిజర్వేషన్లు పక్కన పెట్టి ఖచ్చితంగా 50% ఎస్సీ, ఎస్టీ, బీసీలకి రిజర్వేషన్ ఇవ్వాల్సిందే, దాంట్లో 50% మహిళలు ఉండాల్సిందే అనేటువంటి ఒక నిర్ణయం తీసుకుని ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి ఒక అసాధారణమైనటువంటి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకొని ఈరోజు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి సంబంధించి 50% ఎస్సీ, ఎస్టీ, బీసీలకి కేటాయించడంతో పాటు 50% ఈరోజు మహిళలకు కేటాయించడం జరిగింది. కాబట్టి దీనిలో ఉన్నటువంటి ఆలోచన అన్ని వర్గాలకి రాజ్యాధికారం కల్పించాలి, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు కూడా మార్కెటింగ్ శాఖ ద్వారా సదుపాయం పొందాలని. మార్కెటింగ్ శాఖలో ఈరోజు అనేక రకాలైనటువంటి నూతన పోకడలు ఈరోజు రైతులు రాబోయేటువంటి రోజుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దిశానిర్దేశం ప్రకారం మనం ఆలోచన చేసేటువంటి విధానం ప్రకారం ఏ విధంగా అయితే సంఘ బంధాలు వచ్చాయో ఈ రాష్ట్రంలో అదేవిధంగా ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ రాబోతున్నాయి. దాని ద్వారా ఈరోజు మీరు ఇంట్లో కూర్చుని
ఇదిగో నేను ఈ మినుములు పంపించా, ఈ పంటలు పండించా, ఈ పెసలు పండించా, ఈ నువ్వులు పండించా, దాని రేటు మీరు ఎంత ఇస్తారో చెప్పండి అంటే నేరుగా వాళ్ళు బిడ్డింగ్ చేసేటువంటి విధంగా ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్కి ఈరోజు ఈ ఫామ్ మార్కెటింగ్ రాబోతుంది. దాని ద్వారా ఈనామ్ మార్కెటింగ్ ఒకసారి కనుక వచ్చేసిందంటే ఈ ఫామ్లో ఎవరికి ఇబ్బంది లేకుండా రైతులకు గిట్టుబాటు ధర కల్పించేటువంటి విధంగా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో మార్కెట్ కమిటీలు అత్యంత కీలకమైనటువంటివిగా ప్రధానమైనటువంటివిగా ఈరోజు సంతరించుకోబోతున్నాయి అని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఎందుకంటే మార్కెట్ సెస్ వస్తే ఈరోజు దానికి సంబంధించే మనకున్నటువంటి లింక్ రోడ్లు ఏదైతే ఉన్నాయో దాదాపుగా ఈ రాష్ట్రంలో అగ్రికల్చర్ మార్కెట్ కమిటీల ద్వారా వచ్చేటువంటి సెస్ ద్వారా ఈరోజు రుణం తీసుకొని 1200 కోట్ల రూపాయలు బహుశా ఇప్పటికే టెండర్లు పిలిచాం, మిగిలిపోయినటువంటి వాటికి టెండర్లు పిలుస్తున్నాం, నాబార్డు ద్వారా ఈ పనులు చేపడుతున్నాం. 2-3 రోజుల్లోనే వాటికి సంబంధించి ఇప్పటికే ప్రాథమికంగా దానికి సంబంధించినటువంటి నాబార్డు నిధులు మంజూరు చేసింది. వెంటనే పనులు ప్రారంభించి ఈ వర్షాకాలం పూర్తయ్యే లోపల బహుశా నవంబర్ డిసెంబర్ కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. జనవరి ఫిబ్రవరి కల్లా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి రోడ్లు మీరు వెతికినా సరే ఈరోజు గుంతలు కనిపించకుండా, ఈనాడు పేపర్ రాయాలన్నా సరే రాయడానికి అవకాశం లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్లు పూర్తి స్థాయిలో నిర్మాణాన్ని పూర్తి చేయడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. అవన్నీ కూడా మార్కెటింగ్ సెస్ ద్వారా తీసుకుంటున్నాం. దానితో పాటు ఈరోజు ప్రభాకరన్ ఏదైతే చెప్పాడో మార్కెట్ కమిటీకి సంబంధించి తప్పనిసరిగా నేను మీ అందరికీ చెప్పేది ఈరోజు నిజంగా కోటేశ్వర రెడ్డికి పదవి వచ్చింది. కోటేశ్వర రెడ్డికి పదవి వచ్చింది అంటే రూరల్ నియోజకవర్గానికి ప్రభాకరన్న ఇన్ఛార్జిగా ఉండబట్టే ఈరోజు కోటేశ్వర రెడ్డికి పదవి వచ్చిందనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే నమ్మినటువంటి వ్యక్తిని ఈరోజు నా దగ్గర అనేక సందర్భాల్లో వచ్చాడు. ఓ సందర్భంలో నా మీద బాధపడ్డాడు, ఎందుకు లేట్ అవుతుంది అని అడిగాడు. నేను చెప్పా, అన్న మనం ఇచ్చేటువంటిది పాపం ఇన్ని రోజులుగా ఏదో ఎదురు చూశాడు కాబట్టి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఇవ్వాలనేటువంటి ఆలోచన తప్ప మరొకటి లేదని చెప్పాం. అదేవిధంగా మరలా ఇంకొక ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే దాదాపుగా పాపం ఈరోజు చెప్పాడు 89 నుంచి అంటే అదొక 11, ఇదొక 23-34 సంవత్సరాలు వయసు అంతా అయిపోయింది పాపం. దాదాపుగా ఏది జెండా పట్టుకొని జెండా మోసుకొని తిరగడంలో పార్టీ పదవులు తప్ప అధికారికంగా ఒక్క పదవి కూడా నాకు తెలిసి అనుభవించినటువంటి పరిస్థితి లేదు. పార్టీ పదవులు అనేటువంటివి అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీకి సంబంధించినటువంటి పదవులు ఉంటాయి. కానీ పార్టీ జెండా మోసినటువంటి వాడు ఇదిగో నేను అధికారికంగా ఇది ఈరోజు నేను అనుభవించాను, ఈ పదవి నాకు దక్కిందనేటువంటి ఆత్మ సంతృప్తి కలగడం ముఖ్యం. దానికి సంబంధించి ఇన్ని సంవత్సరాలుగా పార్టీ జెండా మోసినటువంటి వ్యక్తికి ప్రభాకరన్ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో న్యాయం జరిగిందనేటువంటి విషయం చాలా ఆనందాన్ని కలిగించేటువంటి సందర్భం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఈ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి సంబంధించి ఎంత మేర నిధులు ఇవ్వగలమో అంత మేర నిధులు మీకు సంబంధించినటువంటి గ్రామీణ ప్రాంతాల రోడ్లు కావచ్చు, లేదా మీకు ఉన్నటువంటి ఏదన్నా చిన్నపాటి వసతి సదుపాయాలు కావచ్చు, మార్కెట్ కమిటీలో ఏ ఉన్నా సరే ఏడీ మార్కెటింగ్ ఇక్కడే ఉన్నారు, వాళ్ళకి చెప్తాం. మార్కెటింగ్ కమిటీకి సంబంధించినటువంటి డిఈని పంపించి అంచనాలు తయారు చేసి వీలైనంత త్వరగా వాటికి మంజూరు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఉన్నాయి వ్యవసాయ శాఖ ఉంది, సహకార శాఖ ఉంది, మార్కెటింగ్ ఉంది, ఫుడ్ ప్రాసెసింగ్ ఉంది. ఈ 4 శాఖలకు సంబంధించి ప్రభాకరన్న ఒకవేళ వ్యవసాయ సహకార మార్కెటింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రులుగా ఉంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఎంత మేర అభివృద్ధి చేసేవాడో అదే స్థాయిలో ప్రభాకరన్న సూచనలు సలహాలు తీసుకొని ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నా. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది మన ముందున్నటువంటి లక్ష్యం ఈరోజు ప్రభాకరన్ అనేటువంటి వ్యక్తిని రూరల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా జగన్మోహన్ రెడ్డి గారు నియమించడం. రేపటి రోజు ప్రభాకరన్న గెలవాలి, మరలా తిరిగి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపరాడాలనేటువంటి ఆలోచనతో అందరం కలిసి పనిచేద్దాం, అందరం ఒక్క త్రాటి మీదకి వద్దాం. కాకపోతే ఈరోజు బ్రహ్మాండమైనటువంటి వాతావరణం ఉంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నేను మరలా చెప్తున్నా, ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడడం ఎంత నిజమో, ఎంత వాస్తవమో, ఎంత సత్యమో అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రేపు 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రభాకరన్న విజయం సాధించడం ఖాయమని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ దానికి సంబంధించి అందరూ ఆశీస్సులు అందించండి, అన్ని విధాలా అండగా నిలుద్దాం. తప్పనిసరిగా ఈ గెలుపు అనేటువంటిది
రూరల్ నియోజకవర్గంలో ప్రభాకర్ అన్న గెలుపు అనేటువంటి దాంతో రూరల్ నియోజకవర్గానికి సంబంధించి మరింత అభివృద్ధికి మనం కృషి చేసేదానికి మరింత అభివృద్ధికి ఆలోచన చేసినట్టుగా తయారవుతుందనేటువంటి విషయాన్ని మీరందరూ గుర్తుంచుకోండి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ మీరు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరం కలిసి ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని సీట్లు ఏదైతే జిల్లాలో గతంలో 2019లో 10 సీట్లు గెలిచామో మరలా పాత నెల్లూరు జిల్లాలో 10 సీట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసేటువంటి విధంగా నాయకులు కార్యకర్తలు ప్రజలు అందరి దగ్గర ఆశీస్సులు అందించి ఈరోజు ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసి సమర్థవంతంగా మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదానికి మీరందరూ తోడ్పాటును అందించండి, మీరందరూ ఆశీస్సులు అందించండి అని చెప్పి కోరుకుంటూ ఈరోజు మరొకసారి ప్రభాకర్ అన్న ఆలోచనతో నూతనంగా ఈరోజు పాలక మండలి చైర్మన్గా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి సంబంధించి ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి కోటేశ్వరరెడ్డి గారిని, అదేవిధంగా వైస్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మరొక సోదరుడు సుధాకర్ యాదవ్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ పాలక మండలి సభ్యులందరికీ ఈరోజు పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకు ఈరోజు దగ్గర నాతో గత 20 సంవత్సరాలుగా ప్రయాణం చేస్తున్న కోటేశ్వరరెడ్డి గారు అయితేనేమి, సుధాకర్ యాదవ్ అయితేనేమి, ఇంకా డైరెక్టర్స్ అయితేనేమి, వీళ్ళందరూ కూడా మంచి వ్యక్తులను చూసి ఈరోజు ఇది మార్కెటింగ్ శాఖ డైరెక్టర్స్గా, చైర్మన్గా, వైస్ చైర్మన్గా నియమించడం ఎంతో సంతోషంగా ఉంది. ఎప్పుడు కూడా ఎలాంటి కాంట్రవర్సీకి పోని వ్యక్తి కోటేశ్వరరెడ్డి. అదేవిధంగా సుధాకర్ యాదవ్ కూడా ఒక మంచి ఉన్నతమైన వ్యక్తి, ఎక్కడ కూడా ఎవరితో కూడా కాంట్రవర్సీలు లేకుండా ఉన్న వ్యక్తుల్ని నియమించడం చాలా సంతోషంగా ఉంది. గత 20 సంవత్సరాలుగా రాజకీయంలో ఉన్న ఎలాంటి పదవులు కూడా మన కోటేశ్వరరెడ్డి గారికి దక్కలేదనే బాధ అందరికి కూడా ఉండింది. ఈరోజు ఆ బాధ తొలగిపోయినందుకు ఎంతో సంతోషంగా ఉంది. రైతులకు సేవ చేసేదానికి ఇది ఒక మంచి అవకాశం. అందులో మనకి మంత్రివర్యుల సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో ఉంటాయి కాబట్టి మీరు మన రైతులకి అన్ని విధాలా కూడా సహాయ సహకారాలు అందిస్తారని కూడా నేను ఆశిస్తూ, మంత్రివర్యులను కూడా కొంచెం స్పెషల్గా వాళ్ళు కొత్తగా వచ్చారు కాబట్టి ఏదైనా ఫండ్స్ కూడా కొంత ప్రొవైడ్ చేసి వాళ్ళకి మన రైతులకు ఉపయోగపడే విధంగా మీరు కూడా సహకరించాలని కోరుకుంటూ ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది. మన మంచి వ్యక్తులకు మనం పదవులు ఇచ్చామనే ఒక సంతృప్తి కూడా ఉందని కూడా తెలియజేసుకుంటూ, మన ముఖ్యమంత్రి వర్యులు రైతులకు అన్ని విధాలా కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా పేద మధ్యతరగతి వాళ్ళకి అనేక పథకాలు ఇచ్చి మనం ప్రజల్లోకి పోయినప్పుడు ఎక్కడా కూడా నెగటివ్ లేకుండా సంతృప్తికరంగా ముఖ్యమంత్రి పేరు చిన్న పిల్లల్ని అడిగినా కూడా జగనన్న జగనన్న అని చెప్తున్నారు. దానికి కారణం వాళ్ళందరికీ స్కూలుకు పోయేదానికి డ్రెస్సులు ఇవ్వడం, మంచి భోజనం స్కూళ్ళల్లో పెట్టడం, వాళ్ళకి డ్రెస్సులు ఇవ్వడం, బుక్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా మనకి రాబోయే రోజుల్లో సహకరిస్తాయని కూడా. 1988 నుంచి విద్యార్థి నాయకునిగా ఎన్నో విద్యార్థి వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేసిన, నాటి నుంచి నేటి వరకు కూడా అలుపెరగని పోరాటం చేసిన, నాకు రాజకీయంగా పదవులు వచ్చాయి. నెల్లూరులో ఒక చరిత్ర. ఎన్ఎస్వై జిల్లాధ్యక్షుడిగా, అదేవిధంగా యూత్ కాంగ్రెస్ జిల్లాధ్యక్షుడిగా పనిచేసినటువంటి ఏకైక అవకాశం నాకు వచ్చింది. ఆ అవకాశాన్ని నేను అలంకారప్రాయంగా చూడలేదు. అనేక ఉద్యమాలు చేసిన విద్యార్థి నాయకుడిగా విద్యార్థి వ్యతిరేక ఉద్యమాలని, అదేవిధంగా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా యువతకు ఏదైతే అవసరమో వాటి మీద అనేక పోరాటాలు చేసి ఆనాటి ప్రభుత్వాలకి, తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటూ కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలని ప్రజల్లోకి తీసుకెళ్ళా. ఆ విధంగా దివంగత ముఖ్యమంత్రులు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారి నాయకత్వంలో నేను అనేక పదవులు చేసిన, కానీ నాకు అధికార పదవి ఈ రోజుకి దక్కింది అంటే ఇది నా విజయం కాదు. నాతో ఉన్నటువంటి నా కార్యకర్తలు, నా అభిమానులు, నా మిత్రులు, నా బంధువులు అందరి విజయంగా భావిస్తున్నా. ఈ పదవి వారి పదవిగా నేను భావిస్తున్నా.
వారు ఉండబట్టే నేను ఈరోజు ఈ విధంగా ఉన్నానంటే వారి సహకారమే అని చెప్పి నేను వారికి తల వంచి పాదాభివందనాలు చేస్తూ ఉన్నా. ఈరోజు గౌరవ పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారితో దాదాపు 20 సంవత్సరాలు ప్రయాణం చేసిన ఆ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినప్పటికి కూడా అటు ఇటు పోకుండా ప్రభాకర్ రెడ్డి గారు ఎటు అడుగులేస్తే ఆ అడుగులో అడుగునై నేను నడిచా. అలాంటి ప్రభాకర్ రెడ్డి గారు నా కోసం కూడా ఎన్నో సార్లు ప్రయత్నం చేశారు. గౌరవ ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర, కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర, అదేవిధంగా రోసయ్య గారి దగ్గర, అదేవిధంగా ఇంకొక ముఖ్యమంత్రి దగ్గర కూడా నా కోసం ఎంతో ప్రయత్నం చేసినాడు. కానీ నాకు ఆ రోజు నా దురదృష్టమో మరి ఏదో కానీ నాకు తెలియదు, నాకు అవకాశం దక్కలేదు. ఈరోజు మళ్ళా తిరిగి ప్రభాకర్ రెడ్డి గారికి అవకాశం రాగానే మొట్టమొదటగా నన్ను గుర్తించి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రభాకర్ రెడ్డి గారికి నా జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా నా పదవి వచ్చేందుకు సహకరించినటువంటి మా జిల్లా మంత్రివర్యులు ఆనాడు జడ్పీ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా ఆయనతో కూడా కలిసి నేను పనిచేసిన ఆ గుర్తింపుకు ప్రతిఫలంగా గోవర్ధన్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు అడిగిన వెంటనే నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను నియమించినందుకు వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు, వందనాలు తెలియజేస్తున్నా. శ్రీ లలితా రుద్ర మహాయజ్ఞం అక్టోబర్ 15వ తేదీ నుండి నవంబర్ 27వ తేదీ వరకు 45 రోజులు లోక కళ్యాణం, విశ్వశాంతి, ధర్మ సంస్థాపనార్థం, సమృద్ధి వర్షం, పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది. సకల శుభాలు కలిగించే ఈ లలితా రుద్ర మహాయజ్ఞములో పాల్గొని ఆయురారోగ్యం, ఉన్నత చదువులు, ఉద్యోగం, పదవులు, నవగ్రహ దోష నివారణ, సకల సంకల్ప కార్యసిద్ధి, వ్యాపారాభివృద్ధి, అన్యోన్య దాంపత్యం, శత్రు నివారణ, వివాహం, సంతానం పొందుటకు అందరూ ఉభయదాతలుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నంబర్ 9848088925.